ఈ వీడియోలో నిన్న నైటు అవినాష్ సేవ్ అయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత హౌస్ లోపల ఎటువంటి డిస్కస్ జరిగినాయి మిడ్ నైట్ ముచ్చట్లు మ్యాక్సిమం చూపించరు. ఎందుకంటే ఎపిసోడ్లో అదే సరిపోతుంది. ఏది ఈ మనోళ్ళు పాత ఎక్స్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేయడం, లైక్ సోనియా, బేబక్క, శేఖర్ భాష, వీళ్ళ ముగ్గురు నామినేషన్స్ చూపించేసరికి తెల్లారుతుంది. ఆ రేంజ్లో కంటెంట్ ఉంది, ఆ రేంజ్లో గొడవలు ఉన్నాయి. యష్మి నిఖిల్ పంచాయతీ ఉంది. సో యష్మి నిఖిల్ పంచాయతీలో నిఖిల్కి చాలా ప్లస్ అవుతుంది, యష్మికి విపరీతమైన నెగిటివ్ అవుతుంది. అగైన్ ద గ్రేట్ ఫ్లిప్పర్ ఈజ్ బ్యాక్. దట్స్ ఇట్. సో మనం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఎపిసోడ్లో రాదు కాబట్టి ముందే చెప్పేద్దామని స్పెషల్ వీడియో చేస్తున్నా. లెంత్ ఎక్కువ ఉండదు, చాలా షార్ట్ అండ్ స్వీట్గా కట్టే కొట్టే తెచ్చే లెక్క చెప్తా. ఎందుకంటే డిస్కషన్ టు డిస్కషన్, డైలాగ్ టు డైలాగ్ కాదు, పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. ఎవరైనా తప్పుడు డైలాగ్ మాట్లాడితే మాత్రం దాని గురించి నొక్కి వాక్కానిద్దాం. ఓకేనా? రైట్. మిడ్ నైట్ ముచ్చట్లు స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబకరైజ్ చేయకపోతే సబకరైజ్ చేయరి. ఈ సీజన్లో నేను చాలా సబకరైజర్ ఫ్యామిలీని ఎక్స్పెక్ట్ చేసిన, ఏం పెద్ద చేంజ్ లేదు. చాలా నల్లేరు మీద నడక అంటే నత్త నడక లెక్క సాగుతూ ఉన్నది. అట్లా కాకుండా జర ఉరకాలి, జింక లెక్క ఉరకాలి, చెంగు చెంగు అంటూ ఉరకాలంటే జర మీరంతా సూతున్నట్టే సబకరైజ్ కొట్టిపారేరి. ఆల్రెడీ సబకరైజ్ కొడితే కొట్టకూరి ప్లీజ్. అట్నే లైక్ కొట్టుర్రి ప్లీజ్. అందరూ లైక్ కొడితేనే ఎక్కువ మందికి రీచ్ వస్తుంది. చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం మిడ్ నైట్ ముచ్చట్లలో ఏం జరిగింది. ఫస్ట్ థింగ్, ఇందులో మేజర్ ముచ్చట్లు ప్రేరణ, యష్మి పెట్టిన ముచ్చట్లు చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్. మిగతా అన్నీ కూడా యావరేజ్ డిస్కషన్స్. అండ్ నిఖిల్ అండ్ నబీల్ పెట్టిన డిస్కషన్ అండ్ ప్రేరణ, నబీల్ పెట్టిన డిస్కషన్స్ మెయిన్ డిస్కషన్స్. మిగతా అన్నీ కూడా ఏదో టుమ్రీ డిస్కషన్స్. వాటి గురించి మనం పెద్దగా స్ట్రెస్ చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంతా కలిపి ఒక్క పాయింటే చెప్పగలుగుతాను నేను, అందుకని చెప్పి అంటున్నా. అవినాష్ సేవ్ అయిన తర్వాత, అది నబీల్ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ను వాడి సేవ్ చేసిన తర్వాత నబీల్ నిజంగా ఒక పెద్ద అది అచీవ్ చేసిన ఫీలింగ్లో ఉండిపోయాడు. అంటే లైక్ నేను అంటే నూనెలో పడ్డ చీమని బయటకు తీసినప్పుడు ఆహా నేను ఒక ప్రాణాన్ని బతికించా అన్న సెన్స్ ఉంటుంది చూడు, ఆ కైండ్ ఆఫ్ ఒక జీవిని బ్రతికించిన సెన్స్లోకి ఒక పెద్ద డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ చేసిన తర్వాత డాక్టర్ ఫీలింగు, ఆ టైప్లో హ్యాపీ ఫీల్లో ఉన్నాడు. ఆ హ్యాపీ ఫీల్ని ఎంతమందితో షేర్ చేసుకున్నాడంటే అందరూ కూడా హైలైట్ ఏంటంటే అవినాష్ సేవ్ అవ్వడాన్ని అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే అవినాష్ ఈజ్ ద స్ట్రెస్ బస్టర్ అంతే స్ట్రెస్ బస్టర్ ఆఫ్ హౌస్. అందరికీ కూడా అందరినీ ఆ ఎమోషన్లో, అందరినీ ఆ టెన్షన్లో నుంచి బయటపడేసేటోడు అవినాష్. కాబట్టి అవినాష్ సేవ్ అయితే అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ పాయింట్. అదే టేస్టీ తేజ ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ మీద సేవ్ అయితే చాలామంది అంత హ్యాపీ కాకపోయేది. ఎందుకంటే అందరికీ అవినాష్ బాగా క్లోజు, ఈవెన్ మా టీవీ మేనేజ్మెంట్ కూడా. సరే, అవినాష్ సేవ్ అయింది కదా. ఈ క్రెడిట్ని నబీల్కి నేను చెప్పిన అని చెప్పి రోహిణి చెప్పింది. నేను చెప్పిన నబీల్కి నువ్వే డేంజర్లో ఉంటావు, ఎందుకంటే నామినేషన్ లేవు కాబట్టి నువ్వు డేంజర్లో ఉంటావు అని చెప్పి నీకే యూజ్ చేస్తే బెటర్ ఏమో అని అన్నా. రెండోది, నిఖిల్ వచ్చి నేను వయసుగా డెసిషన్ తీసుకోమని చెప్పిన అని అవినాష్ దగ్గర ఇదంతా. నేను వయసుగా డెసిషన్ తీసుకోమన్నా నబీల్ కానీ, లేదంటే ఏమన్నా జరగచ్చు అని చెప్పి డెసిషన్ తీసుకోమన్నా, ఇప్పుడే ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ వాడేయాలని చెప్పిన, వాడేసిండు అని చెప్పి నిఖిల్ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిండు. టేస్టీ తేజ క్రెడిట్ తీసుకుందామని ప్రయత్నం చేసిండు. ఇంకెవరు ఇట్లా అందరూ కూడా అక్కడ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా అంటే నబీల్కి అయితే లేదు. నబీల్కి నాకు క్రెడిట్ రావాలని ఆయనకు ఉంటుంది కదా, ఎవరికైనా చేసిన వాళ్ళకి ఉంటుంది కదా. నబీల్ చాలా వరకు ఇవన్నీ నేను పట్టించుకోలేదు, పెద్దగా ఇవన్నీ పట్టించుకోలేదు. నేను ఏమనుకున్నా అంటే నువ్వు డేంజర్ జోన్లో ఉంటావు, ఎందుకంటే నామినేషన్లో లేవు, నీకు రిస్క్ ఎక్కువ అని అనిపించింది నాకు. టేస్టీ తేజ గురించి అంటే అందరి దగ్గర డిఫరెంట్ పీపుల్ దగ్గర నబీల్ మాట్లాడిన టోటల్ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ అవినాష్కి ఎందుకు వాడావు అన్న పాయింట్కి సమాధానాలు అన్నీ కానీ చెప్పేస్తారు. అందరికీ చెప్పింది ఏంటంటే టేస్టీ తేజ నామినేషన్లో సేవ్ అవుతాడు అని అనిపించింది. ఎందుకంటే అతని గురించి ఆ హౌస్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, హౌస్లోకి వచ్చిన వాళ్ళు మాట్లాడిన మాటల్ని బట్టి టేస్టీ తేజకి మంచి బజ్ ఉంది బయట అని అనిపించింది. టాప్ 5లో అందరూ ఎక్కువ మంది టేస్టీ తేజ గురించి చాలా పాజిటివ్గా చెప్పి టాప్ 5 పెట్టడానికి వచ్చిన సెలబ్రిటీలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. సో టేస్టీ తేజ సేవ్ అవుతాడన్న నమ్మకం వచ్చింది. ఇంకోటి, అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నాడు అని అనిపించింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ నామినేషన్స్లో ఇంతవరకు రాలేదు కాబట్టి ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉంటాడు అన్న ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ టైం నామినేషన్లోకి రావడం వల్ల. అండ్ ఇలాంటి కారణాలన్నిటితోటి టేస్టీ తేజ వాళ్ళ అమ్మకి సంబంధించిన సీన్ అదంతా సినారియో కూడా టేస్టీ తేజకు బాగా ప్లస్ అయి ఉంటుంది అని ఫీలింగ్ అంతా వచ్చి అవినాషే డేంజర్ జోన్లో ఉంటాడని నా సిక్స్త్ సెన్స్ చెప్పింది, నాకు అనిపించింది. అందుకని చెప్పి నేను అవినాష్ కోసం వాడినా అని నబీలు అవినాష్ దగ్గర చెప్పిండు, ప్రేరణ దగ్గర చెప్పిండు, ఎవరు అడిగితే వాళ్ళ దగ్గర చెప్పిండు. ఇంకెవరి దగ్గర చెప్పిండు,
బిగ్ బాస్ తోటి చెప్పిండు, కెమెరా దగ్గర చెప్పిండు, చాలా సంతోషంగా ఉంది, ఇది పోయింది, నాకు లొల్లి పోయింది, లేదంటే ప్రతి వీక్ టెన్షన్, పోయిన వారం ఇద్దరున్నారు అప్పుడు టెన్షన్, ఈ వారం ఇప్పుడు ఇద్దరున్నారు ఇప్పుడు టెన్షన్, నెక్స్ట్ వీక్ అయితే నెక్స్ట్ వీక్ టెన్షన్, నాకైతే అవసరం లేదు, నేను ఎట్లయినా కష్టపడి ఆడతా, అందరూ హ్యాపీ, నా వల్ల అందరూ హ్యాపీ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ డెసిషన్ వల్ల అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు, సో నేను కూడా హ్యాపీ, నిఖిల్ కూడా ఏమన్నానంటే సో ప్రౌడ్, నిఖిల్ అట్లకి వెళ్ళిపోతా భుజం మీద చేస్తాడు అన్నట్టు, నిఖిల్ కూడా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పిండు, చాలా హ్యాపీ అనిపించింది, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు, అసలు ఎంత అని చెప్పి ఫుల్ అనగానే గౌతమ్ కృష్ణ అట్లకి వచ్చి అరే నబిల్ చాలా మంచి పని చేసినారు అని చెప్పి హగ్ ఇచ్చుకొని వెళ్తారు అన్నట్టు. సో ఈ ఎంత సినిమా జరుగుతుంది, ఇది ఒక పెద్ద లాంగ్ డిస్కషన్, ఇది చాలా చోట్ల మళ్ళీ జరిగింది, అంతా కలిపి చెప్పేసిన. అవినాష్ దగ్గర మళ్ళీ కూడా చెప్తాడు. అండ్ ఇక్కడ విష్ణుప్రియ నబిల్ని పొగుడుతుంది, అరే నువ్వు చిన్నపిల్లోడు అయినా మంచి డెసిషన్ తీసుకున్నావు అనగా నేను చిన్నపిల్లోడు అనక అక్క అంటే అక్క అంటాడు కదా, అంటే ఈ మధ్య అంటలేదు విష్ణుప్రియ అంటాడు. సో చిన్నపిల్లోడు అనకు, నువ్వు బయట చిన్నపిల్లోడు అనుకుంటారు అని అంటాడు. అనగానే అరే కాదురా నువ్వు చిన్నోడివి కదా, అందరికంటే చిన్నోడివి కదా, అయినా కానీ దూసుకుపోతున్నావు అన్నట్టుగా నేను చెప్తున్నా. అసలు 25 ఏళ్ళకే అసలు నీకు ఇంత నాలెడ్జ్, ఇంత విజను, ఇంత విజ్డము, ఇంత మెచ్యూరిటీ, ఇంత ఆలోచన అందరికీ ఉండదురా, నీకు ఉండదురా, రైట్, యువర్ ద సూపర్ కరెక్ట్, అసలు నువ్వు చాలా బాగా యూజ్ చేసినావు, చాలా బాగా యూజ్ చేసినావు అని చెప్పి విష్ణుప్రియ కూడా ఖుషి అయింది. అందరు ఖుషి అయ్యారు, ఒక్క ప్రేరణ తప్ప. ప్రేరణ ఊకే చిన్నపిల్లలు అనకని చెప్పి ఫస్ట్ నబిల్ అన్నాడు, అయిపోయింది చెప్పేసిన. ఇది అయిపోయింది. దీని తర్వాత మనకి యాక్చువల్లీ లైవ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే, లైవ్ని ఎక్కువసేపు చూస్తున్నా. ఇప్పటికీ శేఖర్ భాష అన్నది వస్తుంది, ఖతర్నాక్ ఉంది, లైవ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక బేబక్ అయితే కొంచెం బోర్ కొట్టింది, కానీ బేబక్ అయితే చాలాసేపు బోర్ కొట్టింది, కానీ మంచిగా అనిపించింది అప్పటికి కూడా. అరే గమ్మతుండేది రా భయ్, ఫస్ట్ వీక్ తీసుకొచ్చి ఇప్పుడు నామినేట్ చేస్తారు అన్న ఫీల్ వచ్చింది. అండ్ ఇంకోటి, వీళ్ళందరూ బయట నుంచి వచ్చి ఓజీకి ఎంత ప్లేస్ చేస్తారు అంటే, ఓజీకి సంబంధించి అంటే ప్రేరణ, విష్ణుప్రియ పక్కన పెట్టారు, ఎక్కువ 4 కే బ్యాచ్ ఉన్నారు కదా, ఈ కే బ్యాచ్ మొత్తం బండారాన్ని బయట పెట్టి మీది కే బ్యాచ్ అని బయటకు పోతుందని శేఖర్ భాష అయితే డైరెక్ట్ అన్నాడు, కే బ్యాచ్ గ్రూప్ గేమ్ అనేది బయటకు వచ్చేసింది అని ఆ మాట కూడా అన్నాడు. ఈ గ్రూప్ గేమ్ ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి స్టార్టింగ్లో సోనియా బయట ఎత్తుంది అన్నప్పుడే అక్కడ కంట్రోల్ చేసిండు నిఖిల్ అని ఇప్పుడు డైరెక్ట్ చెప్పేస్తుండే. శేఖర్ భాష అయితే కుల్ల చెప్పిండబ్బా, బయట గిట అనుకుంటారు, మీరు ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, కే బ్యాచ్ అంతా ఒక తీరుగా ఆడుతున్నారు, అదంతా కూడా బయటకు వచ్చింది, మీరు సపోర్ట్ చేసుకున్నారు, మీరు నామినేట్ చేసుకోలేదు, మీరు ఎట్లా చేసుకున్నారు, మీరు ఎక్కడ హెల్ప్ చేస్తారు, ఎక్కడ హెల్ప్ చేయలేదు, పాయింట్ చెప్పేస్తాడు. వాళ్ళ ఆటను మొత్తం మార్చుకునేటట్టు ఇది పెద్ద వరం వాళ్ళకి, నిజంగా చెప్తున్నా వరమే. మొత్తం కుల్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, గిది తప్పు అంటే ఆ తప్పులు చేయకుండా ఉంటే చాలు, ఆ తప్పులు మార్చుకుంటే చాలు. ఇప్పుడు వీళ్ళు కొట్టాడుకుంటే మాత్రం చిల్లర అయిపోతారు అనుకోరు, అది వేరే విషయం. సో అవినాష్ ఏమో ఎవరికైనా చెప్పినావు నబీలు నాకు హెల్ప్ చేస్తా అని, నా కోసం ఇస్తా అని చెప్పినావు అని అంటే కొంచెం ఇట్లా అనుకున్నాం, కానీ ఖచ్చితంగా నీకే అని అట్లా అనుకోలేదు, కానీ నీకే అనుకున్నావు అని అంటే అమ్మయ్య అంటే ఇప్పుడు నేను ఓట్ల వల్ల ఎలిమినేట్ కాలేదు, నాకు తక్కువ ఏం రాలేదు, కావాలని బిగ్ బాస్ టీం వాళ్ళు ఏం చేశారంటే నాకు ఎక్కువ ఓట్లు వచ్చినా తక్కువ అని చెప్పి చూపిస్తే నువ్వు వాడవా అని చెక్ చేసారు, నువ్వు వాడతావు కాబట్టి నేను ఎట్లా సేవ్ అవుతాను అన్న ఫీలింగ్ తోటి ఉంచారు తప్ప, లేదంటే అసలు నేను ఎలిమినేట్ కాదేమో అని ఒక చిన్న అంటే తనకి జరిగిన దానికి తను కొంత పాజిటివ్లోకి తీసుకెళ్ళడానికి అనుకోవడానికి, అంటే తనకు పాజిటివ్ మోటివేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన అనిపించింది. నామినేషన్లోకి రాకపోవడం వల్లనే ఈ డేంజర్లోకి వెళ్ళిపోయినామని చెప్పి ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు, ఇచ్చి నామినేషన్లోకి ఉన్న రావాలి అని చెప్పి ఒక పాయింట్ కూడా అన్నారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మనోడికి ఏంటంటే సెల్ఫ్గా మోటివేట్ చేసుకుంటూ, ఎందుకంటే మనోడికి నామినేట్ అయ్యే అవకాశం లేదు, ఇప్పుడు ఈ వారం నామినేట్ కాలేడు, నెక్స్ట్ వీక్ మళ్ళీ నామినేషన్లోకి వస్తాడు, ఫట్ అవతల పోతాడని చెప్పి భయం. రోహిణి అంటుంది టేస్ట్ అంటే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, అరే ఏంద్ర సంగతి అని చెప్పి అవినాష్ టేస్ట్ అని కూడా అడిగిండు. ఉంటుందన్న, ఇక ఖచ్చితంగా 2 వారాలు డబుల్ ఎలిమినేషన్ పెట్టాలి కదన్న, 6 పెడతారనుకో ఫైనల్లో, ఒకవేళ పెట్టారనుకో టాప్ 6, అప్పుడు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేస్తే సరిపోద్ది, లేదంటే ఖచ్చితంగా 2 వారాలు డబుల్ ఎలిమినేషన్ చేయాల్సి వస్తుంది అని అంటే, ఓ అమ్మో డేంజర్ అని ఆయన ఈ వారం ఎట్లా అట్లా బచాయిస్తే కావచ్చు, ఆ తర్వాత నామినేషన్కి వస్తే ఏమైందో తెలియదు అని చెప్పి టెన్షన్ పడుతుంటాడు. ఆ తర్వాత నా ఆట బాగుంది కదా, అయినా ఎందుకు ఇట్లా అయింది అని చెప్పి ఆయనకైనా ఆలోచన చేసుకొని ఈ అద్భుతమైన థియరీని బయటకు తీస్తాడు. ఇదే థియరీ ఏంటంటే, నబిల్ నా కోసం వాడతా అని చెప్పి అన్నాడు కాబట్టి బీబీ టీం ఇది ట్విస్ట్ పెట్టిర్రు అని చెప్పి ఫిక్స్ అవుతాడు. అందుకే మళ్ళీ అడుగుతాడు, నువ్వు నాకు వాడతా అని చెప్పినా అంటే క్లారిటీ ఏం చెప్పలేదు, కానీ నీకు వాడదామని అనుకున్నా, నీకు కానీ హెచ్పీకి కానీ ఇట్లా వాడాలని అనుకున్నా. అంటే ప్రేరణకి నబిల్కి డిస్కషన్ జరిగినప్పుడు ప్రేరణ అడుగుతుంది, మరి పోయిన వారం హెచ్పీకి ఎందుకు వాడలేదు అని అడుగుతుంది. చాలా బాధపడుతుంది అబ్బా, ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ పోయిందని.
అసలు నెక్స్ట్ నాకే రిస్కీగా అనుకుంటుంది ప్రేరణ. అసలు టాప్ 5లో ఉండాలి అని అంత పోరాటం చేసే మనిషి, బాగా గేమ్ ఆడే మనిషి ఇట్లాంటివి మాట్లాడుతుంటే నచ్చట్లేదు అబ్బా లిటరల్లీ. అరే ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోయింది, నాకు ఛాన్స్ లేదు, నాకు అసలు ఏంది ఇది, ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ లేకుండా పోయింది, అవినాష్కి ఎందుకు ఇచ్చిండో అని చెప్పి ఇవన్నీ మాట్లాడుకుంటుంది. సరే అవినాష్కి ఎందుకు ఇచ్చినావు అన్న పాయింట్ మాట్లాడి యష్మికి ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే యష్మి ఖచ్చితంగా సేవ్ అవుతుందన్న నమ్మకం ఉంటే నాకు, ఎందుకంటే హరితేజ గారు వెళ్ళిపోతారేమో అని అనిపించింది, అందుకని చెప్పి నేను వాడలేదు అని చెప్పి నబీల్ చెప్తాడు. సో ఇక్కడ ఈ పాయింట్లన్నీ చెప్పాను. మళ్ళీ నబీల్ ఇవన్నీ డిస్కషన్స్లో ఈ పాయింట్స్ అన్ని చెప్తాడు. ఒకవేళ టేస్టీ తోటి అండ్ విష్ణుప్రియతోటి వాళ్ళతో చెప్పినప్పుడు ఏమంటాడంటే, ఒకవేళ నేను ఈ వీక్ వాడలేదు అనుకుంటే నెక్స్ట్ వీకో 13th వీకో పుసుక్కున నేను రాంగ్గా యూజ్ చేసిన అనుకో, అది నాకే పెద్ద ఇబ్బంది అయ్యి టాప్ 5కి పోకుండా చేస్తుంది. అండ్ మంచి కంటెస్టెంట్ నా వల్ల వెళ్ళిపోయింది అనుకో, అది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో పెడుతుంది. కాబట్టి నేను ఇప్పుడు వాడేద్దాం అనుకున్నా వాడేసిన అని అనగానే విష్ణుప్రియ అసలు ఏంట్రా అసలు నీ ఆలోచన, ఏంట్రా అసలు నీ బ్రెయిన్, అబ్బో నువ్వు మామూలు బ్రెయిన్ కాదురా అసలు, నువ్వు గ్రేట్రా అని చెప్పి ఫుల్ మెచ్చుకుంటాను అన్నట్టు. ఇటుక పెట్టి ఇల్లు కట్టినట్టు అప్పలు ఏంద్రని అన్నంత చాలా ఎలివేషన్ నబీల్ అనండి. అంటే నేను అనుకున్నా టేస్టీ తేజకి వాళ్ళ అమ్మకి ఆ సిచ్యువేషన్ బట్టి అదంతా చూస్తే అతను ఖచ్చితంగా సేవ్ అవుతాడు అనిపించింది, అందుకే చేసిన చెప్పి మళ్ళీ చెప్పాను. సో సేమ్ పాయింట్ రిపీటెడ్గా ఇదే కంటిన్యూ అయింది చాలాసేపు. ఆ తర్వాత నబీల్ అవినాష్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు అయిపోయింది అనుకున్నా అంటాడు అవినాష్. అయిపోయింది అనుకున్నా, ఇంకా నామినేషన్లోకి రాకపోవడం నా తప్పు కాదు కదా. అవినాష్ పాయింట్ ఏంటంటే నామినేషన్లోకి రాకపోవడం నా తప్పు కాదు కదా, అంటే చేతులారా నామినేషన్లోకి రాకుండా ఒకసారి చేసుకున్నాడు కదా, అది తప్పే కదా. అప్పుడు హరితేజ గారితో స్వాప్ అవుతాడు చూడు, హరితేజ గారిని నామినేషన్లో పెట్టి మనం నామినేషన్ నుంచి తప్పించుకుంటాడు. సో చేతులారా చేసుకున్నది కదా. అయితే నేను ఏమైనా కావాలని చేసినా అది ఆటోమేటిక్గా వాళ్ళు నామినేట్ చేయకపోతే నేనేం చేస్తా అసలు. అంటే నబీల్ నువ్వు చాలా మంచిగా చేసినావు, చాలా మంచి ఆలోచన వచ్చింది నీకు, చాలా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు అంటే అవును కరెక్టే. మరి అంటే నాకేమనిపించింది అంటే టేస్టీ తేజ వాళ్ళ అమ్మ సెంటిమెంట్ అది వర్కౌట్ అవుతుందని అనిపించింది, ఖచ్చితంగా నువ్వు వెళ్ళిపోతావు. సేమ్ అదే పాయింట్ మళ్ళీ చెప్పండి. పృథ్వీ ఉండి అయ్యో రోహిణి చెప్పిన ఒక అద్భుతమైన డైలాగ్ ఉన్నబ్బా, అది క్లారిటీ. రోహిణి ఇంత సినిమా జరిగిన తర్వాత అవినాష్ ఎలిమినేటెడ్ అని వచ్చిన తర్వాత కూడా రోహిణి ఏమంటుంది తెలుసా, నామినేషన్లోకి రావడం అనేది దాంతో ప్రాబ్లమే ఉండదు. ఒక్కసారి నామినేషన్లోకి వచ్చినా రాకపోయినా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే జస్ట్ మన గేమ్ ఎట్లుంది, ఆడియన్స్ ఏం చూస్తారు ఫస్ట్ నుంచి, మనం ఇప్పటిదాకా గేమ్ ఎట్లా ఆడుతున్నాం వచ్చినప్పటి నుంచి అదొకటే చూస్తారు అని ఒక పాయింట్ అన్నది. అరే కళ్ళ ముందు అవినాష్ డేంజర్ జోన్కి పోయి ఎలిమినేటెడ్ అయిపోయిన తర్వాత కూడా మబ్బులు ఇడిపోక అట్నే మబ్బుగా ఉండి నేను నామినేషన్లోకి రాకపోయినా పర్లేదు అనుకుంటుంది చూడు రోహిణి. హ్యాట్స్ ఆఫ్. నిజంగా చెప్తానా, రోహిణికి ఇంకా అర్థం కాలేదా నామినేషన్లోకి రావాలి అని తెలియలేదా, లేదంటే పుసుక్కున ఈ నామినేషన్లోకి రాకపోవడం వల్ల ఇంత డేంజర్ జరిగింది కానీ నేనేదో టెన్షన్ పడిపోయి పుసుకుని అవతలకి ఆ ఫేస్ చూపిస్తే దాన్ని బట్టి నామినేట్ చేసిన డేంజర్ అని అనుకుంటుందా. అంటే ఈవి కూడా నామినేషన్లోకి రావద్దు అని రోహిణి కోరుకుంటుంది. యాజ్ యూజువల్గా రోహిణి కోరుకున్నది జరిగింది. రోహిణి నామినేషన్లోకి రాలేదు, అవినాష్ నామినేషన్లోకి రాలేదు, టేస్టీ తేజ నామినేషన్లోకి రాలేదు. ఇవన్నీ వీళ్ళకి ప్లస్ అనుకునే మైనస్లు. ఓకే అయిపోయింది అనుకున్నా అసలు అమ్మో అని చెప్పి టెన్షన్ పడతాను, అంటే రిలాక్స్ అవుతున్నట్టు. ప్రేరణ రోహిణి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఇక్కడ ప్రేరణకి మళ్ళీ నబీల్ కానీ రోహిణి కానీ నేను నైట్ చెప్పింది ఏంటంటే, అందరూ చెప్పిన ఇన్పుట్స్ ప్రకారంగా నువ్వు చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నావు, లైక్ నువ్వు టక్కుమని అంటున్నావు, నువ్వు టక్కుమని అనేసరికి అది హట్టింగ్ లెక్క కనబడుతుందని ఇంత పొడుగు డిస్కషన్ జరుగుతుంది. ఇంత పొడుగు డిస్కషన్ జరిగిన తర్వాత ఒక చిన్న టాపిక్ మీదకి వెళ్ళి ఆమె ఫేస్ ఇరిటేటింగ్ పెడుతుంది. ఈ ఇరిటేటింగ్ ఫేస్లో తీసేయి ఫస్ట్ అని అంటుంది. సేమ్ ఇప్పుడు శేఖర్ భాష అన్నాడు నిలబెట్టి క్లాస్ బీక్తాడు ప్రేరణకి యష్మికి ఇదే పాయింట్ మీద. రూడ్గా మాట్లాడుతున్నారు, అవతలని ఇజ్జత్ తీస్తున్నారు, ఇరిటేటింగ్ ఫేస్ పెడుతున్నారు. ఫేసు నోరు మంచిదైతేనే అని చెప్పి మళ్ళా చెప్తాడు, అయినా వాళ్ళకి ఎక్కట్లేదు. అందరూ ఇంకొకటి రోహిణి అవినాష్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మన ముగ్గురికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా చెప్పారు ఎంటర్టైన్మెంట్ అని. ఇది మాత్రం బాగా గట్టిగా పోయింది, మనకి చాలా పాజిటివిటీ దీంతో వచ్చిందని చెప్పి ఒక పాయింట్ మాట్లాడుకున్నారు. నామినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రావాలి అని పృథ్వీ ఒక పాయింట్ చెప్పినట్టు. అండ్ పృథ్వీ అవినాష్ తోటి బాగా క్లోజ్గా దగ్గర ఒక అర్ధగంట 40 minutes గంట ముచ్చట పెట్టినబ్బా. అది నేను ఆల్రెడీ దీనికంటే ముందు వీడియోలో ఒకసారి కవర్ చేసిన, లాస్ట్లో ఒక చిన్న పాయింట్గా కవర్ చేసేస్తాను. ఇక ప్రేరణకి నబీల్ తోటి డిస్కషన్స్ జరిగింది. ఏంటంటే ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ఎందుకు వాడేసినావు, అసలు ఎందుకు వాడినావు,
అంటే అసలు ఇప్పుడు నువ్వు అతని కోసం వాడినావు కాబట్టి అతను నీకు ఇప్పుడు సేవ్ చేస్తాడు అని చెప్పి ఈమెకి టెన్షన్ అవుతుంది అన్నట్టు. ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ కూడా పోయింది. వాడు ఇప్పుడు నా వాడిని సేవ్ చేస్తాడు, నాకే ఏ ఛాన్స్ వచ్చేటట్టు లేదు అని అంటుంది. ఇవన్నీ ఆమెకి చాలా పెద్ద నెగిటివ్స్. ఆమె కోరుకుంటుంది అంటే నేను వెళ్ళిపోతా కావచ్చు అని టెన్షన్ పడుతుంది, అంటే వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. శివాజీ గారు చెప్పినట్టు ఎప్పుడైనా అంటే ఏ బిగ్ బాస్ హౌస్లో నుంచైనా ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోవాలంటే దానికి కారణం ఆ కంటెస్టెంట్ తప్ప ఇంకా ఏది కాదు అని చెప్తాడు. అదే పాయింట్ నాకు అనిపించింది. ప్రేరణ వెళ్ళిపోయే ముందు వైబ్స్ ఉంటాయి కదా, అది అనిపించింది. సో ఆ తర్వాత నబీలు ప్రేరణ ఇదే కంటిన్యూషన్ మాట్లాడుకోవడంలో నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కావచ్చు, పెద్ద రిస్కే నాకు అని చెప్పి ప్రేరణ అంటుంది. అంటే ఇలాంటి టెన్షన్ పడడం చెప్పినా కదా, అవినాష్ పోయిన 4th సీజన్లో సేమ్ ఇట్టే టెన్షన్ పడతారు, పోయే ముందు ఇట్లా టెన్షన్ పడతారు, అది అనిపిస్తుంది. ప్రేరణ యష్మి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. 10 మందిలో ఈ డిస్కషన్ 2-3 సార్లు జరుగుతుంది. 10 మందిలో ఒకరు వెళ్ళిపోయేటోళ్ళు ఈ ఎవిక్షన్ షీల్డ్ వాడకపోతే అయిపో కదా, ఒకరు వెళ్ళిపోతే మన కాంపిటీషన్ తగ్గిపోతుంది కదా, ఎవరో ఒకరు వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు లాస్ట్ వీక్ 10 మందితోటి పోట్లాడినాం, మళ్ళీ ఇప్పుడు 10 మందితో పోట్లాడాలి. ఆ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ వాడకపోతే ఒకరు వెళ్ళిపోయేటోళ్ళు కదా, అది అతని కోసం వాడుకుని అయిపోయేది కదా. ఎందుకు అనవసరంగా దీన్ని ఇట్లా వాడేసి ఇప్పుడు మళ్ళీ కాంపిటీషన్ పెరిగి, నాకు అవినాష్ అని కాదు, ఎవరైనా ఎవరొకరు వెళ్ళిపోవాలి కదా. ప్రేరణ ప్యూర్ గేమర్ అబ్బా, నాకు ఎవరితో సంబంధం లేదు, నేను సోలో గేమ్ ఆడుతున్నా, ఎవడొకడు వెళ్ళిపోతే మనం లాస్ట్ దాకా పోవచ్చు అనే కాన్సెప్ట్లో మాట్లాడింది. నేను దీనికి యాక్సెప్ట్ చేస్తా, అట్లా ఉండొచ్చు. కానీ ఏదో పర్సనల్ గర్జ్ పెట్టుకొని మాట్లాడినట్టుగా అవినాష్ గురించో గౌతమ్ గురించో ఇది కంటిన్యూ అవుతుంది. వాళ్ళ నలుగురు తప్ప మిగతా వాళ్ళు ఎవరున్నా ఓకే, ఎవరు వెళ్ళిపోయినా ఓకే, ఆమెకు సెన్స్. యష్మి తర్వాత ఒక చిన్న డిస్కషన్ చూపించారు, అది క్లారిటీ లేదు. నెక్స్ట్ నబీల్ నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ అదే టాపిక్, సేమ్ టాపిక్ మళ్ళీ వచ్చింది, నామినేషన్స్. ఇంకొకటి మాత్రం వచ్చింది అబ్బా, గౌతమ్ కృష్ణ గురించి మాట్లాడుకున్నారు. నబీల్కి, నిఖిల్కి, యష్మికి, ప్రేరణకి నిద్ర పడతలేదు. ఓన్లీ విష్ణుప్రియ, పృథ్వీ వీళ్ళిద్దరు మాత్రమే ప్రశాంతంగా ఉన్నారు. ఈ నలుగురు నిఖిల్, ప్రేరణ, నబీల్, నిఖిల్ మాత్రం గౌతమ్ కృష్ణ విషయంలో నిద్ర పడతలేదు, పిసి అవుతారు వాళ్ళు. అసలు వాడికి ఏది ప్లస్ అయింది, వాడు ఎట్లా టాప్ 5కి వచ్చిండు అనేది వీళ్ళ డిస్కషన్. ఏంటంటే మనకి ఏం ప్లస్ అయింది, నామినేషన్లో మాట్లాడిండు, యష్మితో ఆ అక్క పంచాయతీ ఒకటి హిట్ అయినట్టుంది, నాతో ఒక గేమ్ ఆడిండు, షేప్ యువర్ ఫ్యూచర్ అనేది, ఆ ఒక గేమ్ ఆడిండు ఓకే, అందులో కూడా నేనే గెలిచిన. సీతాఫల్ డిస్కషన్ ఒకటి జరిగింది. ఇంకేముంది అని అంటే నిఖిల్ ఉండి అదే బ్లూ గ్రీన్ రెడ్ ఆ టీం అది ఉంది కదా మనకు, ఆ టాస్క్లో మనోడికి ఎల్లో కార్డు ఇచ్చినాం కదా, అది ప్లస్ అయినట్టుంది కొంపదీసి. అది అంటే ఈయన ఇవ్వలేదు కానీ ఈయన త్రూ ఇప్పించిన సెన్స్ కాబట్టి ఎల్లో కార్డు ఇచ్చినాం కదా, అందుకే అది ప్లస్ అయినట్టుంది. నామినేషన్లో కూడా డిస్రెస్పెక్ట్ అనే పాయింట్ తోటి మనం మాట్లాడినాం, కానీ వాడు నిజంగానే డిస్రెస్పెక్టబుల్గానే ఉంటాడు కదా. ఆ సీతాఫల్ ఒక్కటి ఉంది, అది కూడా కరెక్ట్ కాదు, రూల్స్ బ్రేక్ చేయడమే. అందులో ఏం పాజిటివ్ అయింది నాకు అది అర్థమైతే లేదు అని చెప్పి వీళ్ళిద్దరు డిస్కషన్లో ఉన్నారు. అయినా మనది మాత్రం క్లాసీ గేమ్ అని చెప్పి వాళ్ళిద్దరి గురించి వాళ్ళు పోగొడుకున్నారు. నెక్స్ట్ రోహిణి, ప్రేరణ మళ్ళీ అదే టాపిక్, రూల్స్ గురించి, మెగా చీఫ్ గురించి, నెగిటివ్ ఎట్లయింది అండ్ నువ్వు ఇప్పుడు ఎట్లా వేస్తున్నావు, నార్మల్గా ఉన్నప్పుడు ఎట్లా వేసినావు, మెగా చీఫ్ ఉన్నప్పుడు ఎట్లా వేసినావు అనే డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత యష్మి, ప్రేరణ, ఇది ఇంపార్టెంట్ డిస్కషన్. ఇది ఒక 2-3 నిమిషాలు ఉంటుంది, క్లోజ్ చేసేద్దాం. చూసిరా ఎంత షార్ట్ అండ్ స్వీట్గా పెడుతున్నాను అది. అండ్ పాయింట్ ఏదైనా మిస్ అయిందో చాలా క్లారిటీగా, ఇబ్బంది లేకుండా మనం చాలా పద్ధతిగా పోదాం. అసలు వాళ్ళ మనోభావాలు, మనోగతాలు అన్నీ తెలుసుకుందాం. యష్మి, ప్రేరణ వీళ్ళిద్దరు బాధ ఏంటంటే, అసలు ప్రేరణ బాధ నాకు అదే అర్థమవుతలేదు. ప్రేరణ గౌతమ్ తోటి మంచిగా ఉన్నట్టుగా ఉండి అసలు సాటికి ఇంత పగెందుకు ఈమెకి. యష్మికి ఏంటంటే యష్మి స్ట్రాటజికల్ ఏం లేదు, యష్మి గౌతమ్తో ట్రాక్ నడిస్తే అదొక హ్యాపీ, నడవకపోతే ఇదొక హ్యాపీ, లొల్లి పంచాయతీ అయితే అదొక హ్యాపీ, ఎట్లయితే లైమ్ లైట్లో కనబడతాం కదా అనే సెన్స్ యష్మికి ఉంటుంది. వాడు అందరితో కలవాడు, టీమప్ చేయడు, సోలోగా ఉంటాడు కాబట్టి వాడు సోలో ప్లేయర్గా అనిపించిందేమో అందరికీ, కానీ వాడు ఎవరితో మాట్లాడన్న సెన్స్ వాళ్ళకి ఎవరు కనబడదు అంతే అని చెప్పి మాట్లాడు. అండ్ వీడు డాగ్ బోన్ డాగ్ టాస్క్ ఉంది కదా, ఆ ఒక్క టాస్క్ తప్ప బొక్క పట్టేది, ఆ టాస్క్ తప్ప ఏ టాస్క్ ఆడలేదు ఇంతవరకు. వేస్ట్ అసలు. గ్రాఫ్ అసలు ఎట్లా పోయింది, పైకి ఎట్లా వచ్చింది, గ్రాఫ్ ఎట్లా వెళ్ళిందో టాప్ 5 దాకా వచ్చుడేంది. మణికంఠ టైంలోనే ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్ అసలు అనగానే పక్క నుంచి నబీల్ అన్న డైలాగ్ ఒకటి ఉంది, ఒక్కసారి ఒక వారం సేవ్ అయితే వాళ్ళ గ్రాఫ్ కింద మీద అవ్వచ్చు, ఏదన్నా జరగచ్చు, అందుకే ఎప్పుడైనా సేవ్ అయితే బెటరే అన్న సెన్స్. అంటే ఒకవేళ గేమ్ అస్సలు బాగాలేదు అని చెప్పి ఈరోజు ఎలిమినేట్ అవుతాడు కదా అని చెప్పి అతనికి సపోర్ట్ చేయకపోతే నెక్స్ట్ వీక్ అతని గేమ్ అట్లా మారుతుందా,
చెప్పలేం కదా అనే పాయింట్ డిస్కషన్ చేసుకున్నారు. సో మనకంటే అప్పుడే ఎలిమినేట్ అవ్వాలి, కానీ అసలు నేను ఈరోజు పక్కా అనుకున్నవాడు అని చెప్పి అంటుంది ప్రేరణ. ఈరోజు పక్కా వెళ్ళిపోతాడు అనుకున్నాం. ఒక లాస్ట్ టైము అంత పోయినసారి కూడా అట్నే అనుకుంది. సో వెళ్ళిపోతాడు అనుకున్న వాడిని తీసుకెళ్ళి టాప్ 5లో పెట్టిరేంది అంటుంది. అట్నే సీతాఫల్ ఇన్సిడెంట్ అసలు నాకేం తెలియదు అని చెప్పి యష్మి అన్నది. నేను చూడలేదు, అది కొంచెం విన్నా అంతే. అది అంటే వాడు సీతాఫల్ అంత ఇర్రెస్పాన్సిబుల్ వాడు, 200% ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ వాడు. వాడికి ఆ జ్యూస్ తాగే దగ్గర కుకుంబర్ చూసి అందరూ పోసారు. కుకుంబర్ అంటే ఏంది ఇర్రెస్పాన్సిబుల్, అదే అందరూ పోసారు. వాడికి అర్థమైందా, వాడు చాలా ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అని చెప్పి మాట్లాడుకుంటారు. అండ్ వాడి రేషన్ వాడే తీసుకొని వండేసుకుంటూ ఉంటాడు. ఒక వీక్ అసలు వాడు డిస్కషన్స్లో కూడా ఇట్లా చేస్తాడు, అండ్ ఆ నామినేషన్లో కూడా అట్లా చేసిండు. అది అన్నీ ఇక ఇవే టాపిక్లు అన్నీ మాట్లాడుకున్నారు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ వాడు లేజీ రెస్పాన్సిబిలిటీ ఇట్లాంటివన్నీ చెప్పింది ప్రేరణ. నెక్స్ట్ అవినాష్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు మాట్లాడుకున్న డిస్కషన్ ఉందా, ఇది ఒకటి పెండింగ్ ఉంది. ఇది చాలా సింపుల్ డిస్కషన్, ఏం లేదు. మన పృథ్వీ అవినాష్ని అడుగుతాడు, అసలు ఎంటర్టైనర్గా ఎట్లా ఉన్నారు బ్రో, అసలు ఎలా ఎంజాయ్ చేస్తారు, అసలు ఎలా ఫన్ జనరేట్ చేస్తారు, అసలు మీరు ఎలా చేయగలుగుతున్నారు అని చెప్పి డౌట్స్ అడుగుతాడు. అడిగితే నథింగ్, సింపుల్, అంటే నా నేచర్ ఇదే, నేను ఇట్లనే ఉంటా అని ఒక టాపిక్ వచ్చిన. ఇది మెయిన్ టాపిక్. వైల్డ్ కార్డ్స్ అంటే మేమందరం విలన్స్ అనుకున్నాం, మేము ఎనిమిది లెక్కనే చూసినాం, మా శత్రువుల లెక్క చూసినాం, అట్లనే బిహేవ్ చేసినాం, అందువల్లనే ఇవన్నీ జరిగినాయి. యాక్చువల్లీ మీరు వస్తున్నారు అంటే మేము వాళ్ళని ఆపాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్పినప్పుడు మేము ఖచ్చితంగా మేము శత్రువులను భావించినాం అని అంటే అప్పుడు అవినాష్ చెప్తాడు, గేమ్ వరకు శత్రుత్వం పెట్టుకోవాలి, కానీ నామినేషన్లో శత్రుత్వం ఏదైనా పెట్టుకో, కానీ గేమ్ వరకు వస్తే అందరం ఒకటే కదా అన్న సెన్స్ ఉండాలి. అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే నీకు ఫ్రీగా ఉంటాను, నా లెక్క నువ్వు అందరితో ఫ్రీగా ఉండాలి, మాట్లాడాలి. ఇప్పుడు నార్మల్గా నాకు నీకేం బాండ్ ఉన్నా లేకపోయినా నీ దగ్గరికి వచ్చి, ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు నా దగ్గరికి వచ్చి మాట్లాడండి, ఓ రోజు షూటింగ్ స్పాట్లో అక్కడ కలిసినప్పుడు, బయట కలిసినప్పుడు మాట్లాడండు, ఫ్రెండ్ అయిపోయాడు. అసలు స్టార్టింగ్లో భయ్యా మీ కామెడీ బాగుంటుంది భయ్యా అన్నాడు, అంతే. అక్కడ నుంచి అల్లుగుట్టు పోయాను, అరే వీడు నాకు పాజిటివ్గా చెప్పిండు కదా అన్న ఒక పాయింట్ తోటి నేను ఫ్రెండ్లీ వైబ్ వచ్చింది. ఆ తర్వాత కంటిన్యూ అయింది. అంటే ప్రతి ఒక్కరితో బాండ్ అనేది ఏర్పరచుకోవాలి. ఇప్పుడు అక్కడ ఖాళీగా కూర్చున్నాం అనుకో, ఖాళీగా కూర్చోకుండా ఎవరి దగ్గర కూర్చొని ఏం చేస్తుంటావు ఏంది అని చెప్పి జస్ట్ మాట్లాడాలి, అప్పుడు ఫ్రెండ్లీ వైబ్ వస్తుంది. ఫ్రెండ్లీ వైబ్ వచ్చినప్పుడు నువ్వు జోక్ చేయగలుగుతావు, పని చేయగలుగుతావు, ఏదన్నీ చేయగలుగుతావు. నీలో నువ్వు ఒక్కడివే కూర్చొని ఉంటే నువ్వేం చేయలేవు అని ఇట్లాంటివన్నీ క్లాస్ పీకిండు. సో ఇంత పొడుగు క్లాస్ జరిగింది. సో ఇవి మెయిన్గా ప్రేరణకి యష్మికి నిద్ర పడతలే. అసలు గౌతమ్ టాప్ 5కి వచ్చేది, గౌతమ్ అనేటోడు ఎప్పుడు వెళ్ళిపోవాలి, కానీ వీళ్ళకి అటు గౌతమ్కి మధ్యలో ఎటువంటి నెగిటివ్ కాన్ఫ్లిక్ట్ అనేది అంటే పంచాయతీ జరగలే, అంటే ఎక్కడ కూడా తీసేసినట్టు చేయలేదు గౌతమ్ వీళ్ళని. ఎస్పెషల్లీ ఇంకా ప్రేరణ అయితే అక్క అని చెప్పి ప్రేమగానే పిలుస్తాడు. ప్రేరణకి ఆ రోజు నామినేషన్ షీల్డ్ ఇవ్వలేదని చెప్పి పగ. అసలు ఇప్పటికీ నాకు డౌట్ ఏంటంటే ఆ రోజు నామినేషన్ షీల్డ్ ఇవ్వకపోయేసరికి బాధపడ్డది. ఈరోజు నబీల్కి నామినేషన్ షీల్డ్, అదే ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ రావడానికి కారణమైంది. ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ వస్తే నాకు ఉపయోగపడుతుంది ఏమో అన్న ఒక్క పాయింట్ తోటే ప్రేరణ అంటే కుల్లం ఇప్పుడు అర్థమైంది. అప్పుడు తెలియక మనమే ప్రేరణగా ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్లు నామినేషన్ షీల్డ్ కోసం బాధపడతారయ్యా ఒక జుజుబి ఆమెకి అనుకున్నాం, మనం అనుకుంటున్నాం, ఆమె అనుకుంటలేదు. అనుకోక ఏంటంటే ఆమె ఇవన్నీ దొరికితే నేను ఎక్కువ రోజులు ఉండగలుగుతా అన్న ఆశతోటి అప్పుడు యూజ్ చేయలేదు అని చెప్పి గౌతమ్ కృష్ణ మీద కోపం పెట్టుకుని అది కోపం గర్జి లెక్క మారి ఆ గజ్జి పెట్టినట్టు మొత్తం ఒళ్ళంతా వాకి కోపం పగగా మారి అది కంటిన్యూ అవుతుంది గౌతమ్ కృష్ణ మీద. ఆ పగ ఎంత ఉందనేది మనకి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా కంటిన్యూగా. అయితే ఇప్పుడు ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ఈయన వాడలేదు, ఈమె కోసమే వాడతాడు అన్న ఒకే ఒక పాయింట్ తోటి ప్రేరణ రోహిణి దగ్గర అయితే రోహిణి ఖచ్చితంగా అవినాష్ కోసం వాడుతాను భయపడి జస్ట్ ఒక ఫ్లిప్ కొట్టి అక్కడ రోహిణికి సపోర్ట్ చేస్తున్నాను సార్. ఫస్ట్ ఓటు ఆమెకి వేసిన కదా, రెండో ఓటు డెసిషన్ తీసుకోండి, లాస్ట్ ఫైనల్ డెసిషన్ ప్రేరణ ఎవరి పేరు చెప్తే వాళ్ళదే అని అంటే అప్పుడు సపోర్ట్ చేయకుండా మళ్ళీ సింపుల్గా రెండో ఓటు కదా ఎవరికైనా వేయచ్చు కదా అని వేసిన అని అంత సోది రీజన్. తెలివి తక్కువ దద్దమ్మలు కూడా అట్లా నిర్ణయం తీసుకోరు, కానీ తీసుకుంది. ఎందుకు అంటే నబీల్ తన కోసం వాడతాడని చెప్పి ఆశించింది. అందుకే నబీల్ తోటి ఈ వారం అంతా కూడా బాగా ట్రావెల్ అయింది. మళ్ళీ టామ్ అండ్ జెర్రీ రియాక్షన్లు రిలేషన్లు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ అనేది ఒక క్లారిటీ వచ్చిందబ్బా. సో అది మ్యాటర్. దీని తర్వాత మనకి నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఎపిసోడ్ చూసి నామినేషన్స్ ఎట్లా జరిగినాయి ఏందని చెప్తా. ఆల్రెడీ లైవ్లో
నిఖిల్ వర్సెస్ సోనియా, సోనియా వర్సెస్ ప్రేరణ, బేబక్క వర్సెస్ పృథ్వీ, బేబక్క వర్సెస్ నిఖిల్. ఇప్పుడు శేఖర్ అన్న, శేఖర్ భాష వర్సెస్ యష్మి అండ్ ప్రేరణ, ఇదంతా జరిగేది. దాదాపు చూసిన, ఇప్పుడు శేఖర్ భాష అన్నది ఇప్పుడే అయిపోయింది. సో దాదాపు చూసిన. సో లైవ్లో ఉన్న మ్యాటర్ని కలిపే మనకి ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఓకేనా? ఉంటా. మన స్వాతి పికిల్స్ వెబ్సైట్ని విజిట్ చేసిరా? ఒక ఐటమ్ అన్న కొన్నారా? చూడండి ఒకసారి, కొన్నారు. ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి తీసుకున్నాను అనుకో, మళ్ళీ మీరే తీసుకుంటారు. నేను అడగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్కసారి విజిట్ చేయండి పేజ్, అంతే. విజిట్ చేసిన తర్వాత ముచ్చట. ఓకేనా? సరే మరి ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.